గారు వచ్చి అందరినీ మీ కొంటాము అని లారీలు పంపిస్తూ ఉన్నారు వారు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ వస్తున్నందుకు, లేకుంటే ఈ ధాన్యము, ఈ మక్క, ఈ జొన్నలు, ఈ యొక్క సన్ఫ్లవర్ అన్నీ కూడా ఈ వానకు తడిచి ఎండకు ఎండి రైతులకు వారికి గిట్టు ధర రాకపోవడం అనేది జరుగుతుండే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్ణయంతో మేము గత కొన్ని రోజులుగా మా కిసాన్ మోర్చా నాయకులు కూడా అధికారులను కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రజల యొక్క ఏదైతే భావన ఉందో, రైతుల ఒక సమస్య ఉందో దాని పట్ల ప్రభుత్వం ఒక స్పందన లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ అందరం కూడా మా ఒక ప్రజాప్రతినిధులు అన్ని ఒక కొనుగోలు కేంద్రాల దగ్గర పోదామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు మీకు కోరుతా ఉన్నాం, మీరు అధైర్యపడకండి. మీతోని బీజేపీ ఉన్నది, బీజేపీ మీకు భరోసా ఇస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చెప్పిన తర్వాత రైతులు ఏదో మాకు రేవంత్ రెడ్డి గారు చేస్తారనుకున్నారు, కానీ వారు చేసేది ఏం లేదు. రైతు గొంతు కోయడం మాత్రమే వారి పని. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వారు అపోజిషన్ పార్టీ లీడర్, అక్కడ వారు కూడా ఎప్పుడు రైతుల దగ్గర రాలే. ఇంకా అసలు ఈ రాష్ట్రంలో రైతులకు బేడీ చేసిన ఘనత అయింది. ఫస్ట్ టైం రైతులకు బేడీ చేశారు. కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి రారు, మీ సమస్య పట్టించుకోరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధాన పక్షాన ఉండి, రైతు పక్షాన ఉండి, రైతుకు భరోసా కల్పిస్తూ ఈరోజు మీ వెంట మేము ఉన్నాం.